నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ హాల్ను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శనివారం మున్సిపల్ కౌన్సిలర్ల పదవి బాధ్యతల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటూ నిరంతరం సేవలు అందించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణంలో త్వరలో మాస్టర్ ప్లాన్ రాబోతుందని, ఇప్పటికే పట్టణంలో 70% అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ పూర్తి అయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నేను గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని, ఏ ఒక్కరిని ఒక్క మాట కూడా అనలేదని, భాష మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నల్లగొండ మున్సిపల్ రూపురేఖలు మార్చడంలో తన వంతు కృషి చేస్తున్నానని, మునుముందు కూడా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలో 11 వాటర్ ట్యాంకుల పనులు వేగంగా జరుగుతున్నాయని, అదేవిధంగా 350 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల డ్రైనేజీ పనులు పూర్తి అయినాయని, మిగిలిన పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి అయి ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహం కానుంచి మెడికల్ కాలేజీ వరకు డివైడర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నల్లగొండ మాస్టర్ ప్లాన్ పబ్లిక్ కి ఈ రోజున రావడం అందరికీ సంతోషదాయకరమైన విషయమని అన్నారు. వరంగల్ నగరానికి దీటుగా నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి పరిచి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతారని ఆయన స్పష్టం చేశారు. మన గురించి మాట్లాడుకోవడం, మనం చేసిన పనులు మనకు విజయానికి దారి చూపిస్తాయని అన్నారు. గత 5 రోజుల కిందట జరిగిన మున్సిపాలిటీలో గొడవ సృష్టించారని, ఎన్ని గొడవలు సృష్టించినా పట్టణ అభివృద్ధి ఆగదని, సంక్షేమ పథకాలు అర్హులకు అదేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరి 26 నుండి రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ రోజుతో కౌన్సిలర్ల పదవి బాధ్యతలు ముగిశాయని, మళ్లీ ఎన్నికల్లో మీరే కౌన్సిలర్గా గెలుపొందుతారని తెలిపారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లను శాల్వాలతో సన్మానించి మూమెంట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది టౌన్ దగ్గర ఉన్నది. రాజశేఖర ఆపోజిట్ ఉంటుంది 55 ఎకరాలు. దాన్ని కూడా నెక్స్ట్ వీక్లో డిసిషన్ తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మీ అందరికి శుభవార్త ఏంటంటే మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయినందుకు హైదరాబాద్, వరంగల్, నల్గొండ అభివృద్ధిలో వరంగల్ కంటే ధీటుగా మీరు ఉండబోతుంది. లభించాలనుకుంటా 1 ఇయర్లో ఘాట్ రోడ్, కాపురాలకుంటే ఘాట్ రోడ్ కంప్లీట్ చేసిన తర్వాత పైన ఒక టూరిస్ట్ స్పాట్ లాగా సాయంత్రం కూడా దేవుని ముఖ్యం కానీ, దర్గాని అల్లాని ముఖ్యం కానీ, రేపు దర్గా ఉత్సవాలప్పుడు కానీ, మామూలు డేలో కూడా వేసుకోవద్దు, కూడా సాయంత్రం కూడా బైక్ పోయి రావచ్చు. కారు వేసుకొని, మోటార్ సైకిల్ వేసుకోరు. దాన్ని ఆరువేళ చేసుకుంటూ మా బావగలలో ప్రాజెక్టు చెల్లపల్లి, అన్నపర్తి మరియు కూడా చెరువులు కూడా దాంట్లో కూడా నిలుపుతున్నాం. ఆ పనులు కూడా నడుస్తున్నాయి. ఇంకా మిగిలిన విషయాలు మీకు బాడీ లేకుండా మీరు ఏమనుకోవద్దు. మీరు ఎమ్మెల్యే లేకుండా నేను మొత్తం దత్తా తీసుకుంటా, గిద్ద తీసుకుంటా, మా పెద్దవాళ్ళు నేను చెప్పొద్దు. నువ్వు రోడ్డు పోదని అనుకున్నా, ప్రజాసేవ చేసుకున్నాం, ఓ ఎన్జిఓ సంస్థ పెట్టుకున్నాం అనుకున్నాం. కానీ మీ అందరూ ఆశీర్వాదంతో మళ్ళీ ఎంపీ గెలిపించిండ్రు, మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించిండ్రు, మళ్ళీ మినిస్టర్ అయినాం. అందుకనే పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ పదవుల గురించి పట్టించుకోవద్దు. ఎప్పుడు ఈ పదవులతో ఎవరు బాగా పట్టించుకోవాలి, దాంతో సంపాదించుకోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు నోటు పెట్టినట్టు బూతులాగా దుర్పంగా కావాలి పదవులు. మంచిగా నల్గొండ టౌన్ని అభివృద్ధి చేస్తూ, మరి మా వార్డు కూడా అభివృద్ధి చేసినందుకు ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్లు వేయాలని చెప్పేసి అధికారులకు విన్నవించుకుంటూ రాష్ట్ర సమావేశంలో చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేది ఏంటంటే, పోయినసారి మీటింగ్లో శ్మశాన వాటిలకు మరి నిధులు కేటాయిస్తున్నారు. ఈ సమావేశంలో కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కానీ అభివృద్ధి జరుగుతూనే ఉంది. గతంలో జరగలేదు, దానికి మనందరం ఒప్పుకోవాలి. కానీ 50 కోట్ల రూపాయలతోటి ఎస్డిఎఫ్ లెవెల్ సీసీ రోడ్లు ఆల్మోస్ట్ ఒక 4-5 మండలాలు, అంటే ఇప్పుడు మణిగూడ కానీ, చెల్లపల్లి కానివ్వండి, ఇకపోతే 1వ వార్డు కానివ్వండి, 3వ వార్డు కానివ్వండి, అదేవిధంగా పత్రికలు లేఖలందరూ కూడా పూర్తయిన హృదయపూర్వక నమస్కారాలు. ఈ 5 ఏళ్ల కాలం రోడ్డు చాలా జీవగమర్శ నుంచి నారాయణగూడెం మీదుగా చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది.
మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మెడికల్ కాలేజీ మనం అంత గ్రాండ్గా ఓపెన్ చేసుకున్నామో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అది డివైడర్తో ఆదివారకు 4 లైన్ల రోడ్డు మరి చేస్తే బాగుంటుంది. మీరు ఆర్ఎండ్బి మినిస్టర్గా దాన్ని వెంటనే చొరవ తీసుకొని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి ఇంతకుముందుకు మాట్లాడిన మరి విలీన గ్రామాలలో హౌస్ మెంబర్స్ లేక అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వెంటనే హౌస్ మెంబర్స్ వచ్చే విధంగా మరి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అది నల్ల ఆదాయితేంది హౌస్ మెంబర్స్ రెగ్యులర్ చేసే విధంగా మరి మంత్రి గారు జోక్యం తీసుకోవాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరి మాస్టర్ ప్లాన్ దాదాపు 40 సంవత్సరాలు మరి వీలైనంత తొందరలోనే మాస్టర్ ప్లాన్ ప్రకటించాలని చెప్పేసి మంత్రి గారు, ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత మీరు ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో మీరు చెప్పింది అయితే చేయడానికి మాస్టర్ ప్లాన్ డిలే అవుతా ఉంది. దాన్ని వెంటనే మాస్టర్ ప్లాన్ మరి ప్రకటించాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా విలీన గ్రామాలకు రోడ్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉన్నది టౌన్లో. మరి అదొక్కటి వెంటనే పూర్తి చేయాల్సిందిగా మరి కోరుకుంటూ మరి ఈరోజు చివరి సమావేశంలో మంత్రి గారు పాల్గొనడం, మరి ఈరోజు ఈ మున్సిపాలిటీకి విలీన గ్రామాలు అయితే మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మరి మీరు మరి ప్రత్యేక శ్రద్ధ చూపించి నిధులు కేటాయించాలని కోరుకుంటూ, ఎందుకంటే ప్రజలు కూడా మరి మిమ్మల్ని 95 నుంచి చూస్తే 4 సార్లు అవకాశం ఇచ్చారు. మళ్ళీ కూడా మరి 5వసారి మీకు అవకాశం ఇచ్చి మంత్రిగా ఈ రాష్ట్రంలో మరి ముందు పోతున్న పరిస్థితుల్లో ఈ నల్లగొండని స్పెషల్గా తీసుకొని అభివృద్ధి చేయాలి. ప్రజలు ఎన్నో సమస్యలతోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రజాపాలనలో రేషన్ కార్డుల మీద అదేవిధంగా ఇళ్ల మీద క్లారిటీ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి గారు దయచేసి దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇళ్ల పేర్లు వచ్చేసినాయి, లేని వాళ్ళు అనారోగ్యాలు బాధపడతా ఉన్నారు, మళ్ళీ అప్లికేషన్ తీసుకున్నారు. దీని మీద స్పష్టమైన క్లారిటీ లేక ప్రజలు మరి గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇయ్యక రేషన్ కార్డు రాక ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మరి అనేక సందర్భాల్లో అప్లికేషన్ తీసుకున్నారు, మన ప్రజాపాలనలో తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు తీసుకున్నారు. మరి దీని మీద మరి మీరు స్పష్టమైనటువంటి ప్రజలకి మెసేజ్. 3 పర్యాలు కౌన్సిలర్ ఉన్నా పైసలు చేసినాం. ఈ 11,20,000 గతంలో లాగా ఈసారి వారి ఇప్పించిన మంత్రి గారికి మన పదకొండుగా ధన్యవాదాలు తెలుపుతూ, సుమారు అమృత్ పథకం ద్వారా 2016 కోట్ల అండర్గ్రౌండ్, 55 కోట్ల ద్వారా వాటర్ ట్యాంకులు, అలాగే FIDC 54 కోట్ల CC రోడ్లు, అలాగే 140 కోట్లతో ఘాట్ రోడ్లు, సెక్యూర్ సంస్థ 24 స్కూల్స్తో 30 లక్షల బిల్డింగ్ కోసం కేటాయించి దాన్ని వృత్తి విద్యా కోర్సులకు అదే స్కిల్ డెవలప్మెంట్ 25 కోట్లు, అర్బన్ సెంటర్ ఏదైతే జైకాల్లో మనకు ప్లేస్ ఇప్పించి అది పూర్తి కావచ్చు. కాకపోతే కొంచెం వర్క్ అన్ని ఓపెన్ చేయలేకపోయినా స్ట్రీట్ ఫుడ్ పోటీ, అలాగే పట్టణంలో 3 సబ్స్టేషన్ శాంక్షన్ చేయించాం. ఒక సబ్స్టేషన్ 45 నెలల్లో పూర్తి చేస్తాం, ఒకటి దేవరకొండ రోడ్లో ఉంది, ఒకటి హౌసింగ్ బోర్డ్ మున్గోడు రోడ్లో ఉంది. ఈ 3 సబ్స్టేషన్ ఏప్రిల్ మేలో కూడా 100% పూర్తి చేస్తాం. అలాగే ఈ పాలకవర్గం ఉన్న సభ్యులందరికీ, అన్ని పార్టీల సభ్యులకు అందరం కలిసిమెలిసి నలుగురు డెవలప్మెంట్ చేసుకుందాం. అలాగే ఉన్న సభ్యులందరూ మళ్ళీ రావాలని కోరుకుంటూ గౌరవ మంత్రి గారికి ప్రత్యేక మాట్లాడవలసిందిగా